చిన్నానయ్య కూరలేండి సాంబారు పెరుగు ఏదో క్యాబేజ్ కూర బాగాలేదంటున్నారు. ఎవరు ఎందుకు బాగానే ఉంది ఆ దేవుడికి పుణ్యానయ్య. బాగానే ఉందా? బాగానే ఉందయ్యా. చంద్రబాబు నాయుడు కడుపు నింపటానికి బోని ఇప్పుడే కట్టిన మా తండ్రి. ఆయన కడుపు చల్లకుండా చంద్రబాబు నాయుడు కడుపు చల్లకుండాల మా అందరికి భోజనం పెడుతుండగా ఎవరు వండినా ఆయనకి చల్లకుండాలి ముందు చేయగడు అడబాని అయ్యా. మాకు మాసమంటి వాళ్ళకి ఏం చేసి చావాలా. మమ్మల్ని ఏం చేశాడు? ఆ పింఛన్ కూడా 4 సార్లు ఇచ్చాడు. అరే వారాయ్ సూపర్ ఉంది, మొత్తం బానే ఉంది. జగన్ మాత్రం బెట్ల ఏమి ఇలాంటి ఏం బెట్ల. స్కూల్లో ఉన్నప్పుడు అంతే వాళ్ళు వీడు చేసిన పనిగా మరి వాడు చెప్పడం అన్ని పెంచేసారు. నూనె రేట్లు, బియ్యం రేటు, కూరగాయలు అన్ని పెంచేస్తే ఏంది అంటాం. 5 రూపాయలతో అన్నం వచ్చింది ఆడ. సరే ఓవరాల్ గా సూపర్ అంటావు అంతేనా? ఎవరికైనా థ్యాంక్స్ చెప్తావా? ఎవరికి చెప్తావు? చంద్రబాబుకి, ఇంకా పవన్ కళ్యాణ్కి, ఇంకా మోడీకి. ఏం చేస్తుంటారు? ನಾನು ఏదో రిక్షా బండి ఎత్తాను, ఇక్కడ ఇంతే ఉంటాను, రోడ్డు మీదకే కెరీకి వెళ్ళాను. భోజనం చేస్తారా? చేశాను. ఎలా ఉంది? మంచి కష్టలాగా ఉంది. ఏం చేస్తుంటారు? పానీపూరి బండి నాది. పానీపూరి బండి బెజవాడ బెంచ్ సర్కిల్. అంటే ఈరోజు టేస్ట్ చేస్తారు కదా మీరు కూడా నైట్ డిన్నర్. ఎలా ఉంది సార్? అంటే పబ్లిక్ తో ఇన్వాల్వ్ అయ్యి పబ్లిక్ చాలా ఆనందపడుతున్నారు అందరూ. మామూలుగా లేదు. అంటే ఇంత చిన్న పని జగన్ గారు ఎందుకు చేయలేకపోయారు? అంటే డిఫరెన్స్ అంటే దరిద్రం అనేది పోయింది, మంచి శుభపరిణామం వచ్చింది. అది వాడికి అన్నం పెట్టాలనే యోచన లేదు, దుర్మార్గ ఆలోచనలే కానీ మంచి ఆలోచన లేవు. అంటే జనాలకి ఒక పూట అన్నం పెడితే నష్టం ఏంటి అనేది నా ప్రశ్న. అది ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు స్వరూపండి. అన్నం దేవుడితో అన్నం ఒక తిరుపతిలో పెడుతున్నారు, అది ఒక వరం. మళ్ళీ రాష్ట్రం మొత్తం పెడుతుండే అది ఆయనకి ఆయన ఇచ్చిన వరమే. ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరమే ఆయనకు కూడా. అన్నం పెట్టమని ఆయన మనసులో దేవుడు కల్లోకి వచ్చి చెప్పాడు. నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి దాని ఇది దేశం మొత్తం అమలవుతుంది. అది మంచి పరిణామం. అది కంటిన్యూ అవ్వాల్సిందే. కంటిన్యూ అవ్వాలా. దాతలు ఎవరినుంటే ఇవ్వడానికి ముందుకు వస్తే ఇంకా అద్భుతంగా నడుస్తుంటుంది. ఇంకా నడవాలి, ఖచ్చితంగా నడిపిస్తాడు. నడిపే సారథి వచ్చాడు, అంతే. ఎలా ఉంది సార్ గవర్నమెంట్ పనితీరు? ఎలా ఉంది ప్రస్తుతం? ఇప్పుడే బ్రహ్మాండంగా నడిచిద్ది. ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అస్సలు. ఎవరు ఇబ్బంది పడడం లేదు. రాష్ట్రం మంచి అభివృద్ధి పదంలో నడిచిద్ది పక్కాగా 100%. గడిచిన 5 ఏళ్ళు అంటే గత గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? అంటే వాళ్ళు చేసిన తప్పులు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే, అంతే. ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏంటంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అన్నారు కదా. అంటే గత ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తేడా ఏంటి? అంటే హిందీలో సామెతలు ఉంటాయి కదా, అలా హిందీలో సామెత చెప్పి తెలుగులో చెప్పాలి. ఇప్పుడు హిందీలో సామెత అంటే ఖానే వాళ్ళకి నామ్ పే దానే పే ఖానే వాళ్ళకి నామ్ లిఖతా బోల్తే. హిందీలో వర్డ్ అది. తినేవాడికి ప్రతి గింజ మీద రాసి ఉంటుంది. అది ఇవాళ నేను ఇంటికాడే తిందాం అనుకున్నా, భగవంతుడు అక్కడ పంపించాడు. చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారని చెప్పేసి ఎమ్మటే మెసేజ్, ఆయన ఇచ్చిన మెసేజ్తో మళ్ళీ ఎమ్మటే ఇక్కడికి వచ్చి భోజనం చేశాను నేను. అది మా మనవడితో సహా. అది గారు బతుకున్నంత వరకు ఆయనే గెలవాలి. పేదలకు అన్నం పెడతాడు ఆయన. తర్వాత ఆయనే కదా. 60 రూపాయలు ప్యాకింగ్, 10 రూపాయలు ప్యాకింగ్ భోజనం 50 రూపాయలు అవుద్ది. అంటే నాకు 5 రూపాయలు పెడుతున్నారు కాబట్టి 45 రూపాయలు ఆయన భరాస్తున్నాడు. గవర్నమెంట్ పెడుతున్నారు. అన్నం పెట్టి ఒక పూట భోజనానికి 45 రూపాయలు గవర్నమెంట్ భరాయిస్తుంది. టిఫిన్తో పాటు కలుపుకుంటే 120 రూపాయలు. అంటే ఒక పింఛన్ డబ్బులు ఎక్స్ట్రా ఇస్తుంది గవర్నమెంట్. అది 120 రూపాయలు మనకి ఒక మనిషి కోసం. అంటే పింఛన్ ఎంత? 130 రూపాయలు.
అప్పుడు ఎంత అవుతుంది? 120, 130, 250 రూపాయలు. 7,500 రూపాయలు ఒక మనిషికి ఇస్తుందంటే అలా ఎంతమందికి ఇస్తుంది? అది వాళ్ళందరూ తెలుసుకుంటే మళ్ళీ ఈసారి చంద్రబాబు గారు గెలవాలి అని. అన్నం పెట్టండి మర్చిపోకూడదు, కానీ ఒకటే శత్రువుకి మంచిదే భారీ, అన్నం పెట్టండి మర్చిపోకూడదు. అన్నా క్యాంటీన్ అనేది 5 రూపాయలకి ఈ భోజనం అనేది చాలా గొప్ప వ్యక్తిగతమైన మంచి పని అండి ఇది. ఎందుకంటే ఎంతోమంది కడుపు నింపుతున్న ఈ ఆహారం అనేది చాలా అమూల్యమైనదండి. ఎంతోమంది ఆకలి తీరుస్తున్నాడండి ఈ రోజున ఈ ప్రభుత్వం. చాలా మంచిది. ఎంతోమంది కష్టపడుతున్న వీళ్ళందరికీ కూడా ఈ అన్నం దొరకడం అనేది చాలా సంతోషమైన విషయం అండి. ఇది ఇలా ఎన్ని రోజులైనా సరే ఈ ప్రభుత్వం ఇలా దీన్ని కొనసాగించాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను సార్. అంతే సార్, చాలా బాగుంది సార్. ఈ భోజనం ఎంత అంటే బయటికి వెళ్ళి 100 రూపాయలు తిన్నా సరే పెట్టినా ఈ భోజనం దొరకదు. 100 రూపాయలు కావాలంటే ఈరోజు ఒక వ్యక్తి కష్టపడి తేవాలంటే ఆటో దొల్లలో 100 రూపాయలు పెట్టాలని ఎంత కష్టపడుతున్నారు ఈ రోజున. 5 రూపాయలకే ఈ భోజనం దొరికింది కాబట్టి సంతోషం సార్. ఉదయం పూట టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, రాత్రిపూట భోజనం ఉంటుంది. ఒక వికలాంగులు కావచ్చు, ఒక వృద్ధులు కావచ్చు, వాళ్ళకి వృద్ధులకి ఈ ఆహారం దొరుకుతుందా సార్? ఎవరెళ్ళ దగ్గరికి వెళ్తే ఈ టైంలో అన్నం పెడతారా? పెట్టరు. కాబట్టి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ అనేది చాలా ఆనందమైన విషయం సార్. చాలా గొప్ప, చాలా బాగుంది సార్. సాంబార్ కావచ్చు, పెరుగు కావచ్చు, కర్రీ కావచ్చు, ఎక్సలెంట్ సార్. నెంబర్ 1. ఐఎమ్ ఏ ఎంప్లాయ్, ఎడ్యుకేటెడ్ పర్సన్. బట్ 5 రూపీస్ లంచ్ ఎక్సలెంట్. డిన్నర్ ఎస్. బాగుందండి. సాంబారు, పప్పు, పెరుగు చాలు, 3 కూరలు. అసలు అన్నం ఎందుకు పెట్టాలి పేదవాళ్ళకి? వాళ్ళు తినలేరా, కష్టపడలేరా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. వైసీపీ అంటుంది కదా. వాళ్ళు అనడానికి ఏమొచ్చిందండి, నేను బాగుంది అంటున్నాను. అన్న క్యాంటీన్ పెట్టడం చాలా పని. కష్టపడి చేసాను కానీ కష్టపడ్డా కూడా ఈ అన్నం లేదుగా. అది దొరకదు. ఇంట్లో ఒక కూర ఉంటే ఒక కూరగా ఇంట్లో చేసేది. ఇక్కడ 3 కూరలు చేస్తున్నారు. పెరుగు ఉండదుగా, మజ్జిగగా మనం పోసేది ఇంట్లో. చెప్పండి, ఇక్కడ పెరుగు ఉంటుంది, సాంబార్ ఉంటుంది, పప్పు ఉంటుంది. ఇంకా ఏదైనా ముందు ఏదైనా కూరలు పెంచవచ్చు. అది హ్యాపీగా ఉంది. ఎవరికి? చంద్రబాబు గారికి. అయితే 83 నుంచి ఎన్టీ రామారావు గారు వచ్చిన కాడి నుంచి ఓటు మందికి అదే. బాగిలేని పెద్దతి కానీ 2 సార్లు గెలిపించాం. పచ్చిపల్లి తింటున్నామండి, బాగుందండి. తినపోయిన మా పిల్లలకి తినిపించాను, బాగానే ఉందండి. సూపర్ అండి. పేదవాళ్ళు ఆకలి తీరుస్తున్నాడు చంద్రబాబు గారు. బాగుందండి. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, కానీ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది. ఎందుకంటే ఉద్యోగస్తులను బాగా చూస్తాడు, ప్రజలను కూడా బాగా చూస్తాడు. అన్ని విధాలా ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన మంచి, ఆయనకి అనుభవశాలి. ఏ విధమైన మనకు ఈ పార్టీకి 2వసారి కూడా గెలిచి ఉంటే నాకు తెలిసిన వరకు మనకు రాజధాని అనేది ఇంతవరకు రాజధాని కూడా లేకుండా చేసుకోవటం కారణాలంటే ఆయన లేకపోవటం వల్ల ఈ రాజధాని నిలబడిపోయింది. పోలవరం అయిపోయింది. నాకు తెలిసిన వరకు మన ఉక్కు ఫ్యాక్టరీ ఉంది చూడు, వైజాగ్, ఆయన దయించేది దాన్ని కూడా ప్రజలకు అంకితం చేసేసి మోడీ గారిని కలుసుకొని ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తే చేయవలసిందిగా కోరుతున్నా. నేను ఒక ఆయన నేను ఒకటి చెప్పనా, ఒక విధంగా చెప్తాను చూడు. అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. నువ్వు చిన్న వయసు, నీకు ఆవేశం ఎక్కువ, అనుభవం తక్కువ. నేను అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. అందువలన ఆయన కొంత ప్రజల్లో ముందుకు రాలేకపోయాడు. కొన్ని పథకాలు లేని పథకాలు పెట్టేసేసి ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఒక విధంగా చెప్పాలంటే అన్ని పథకాలు ఎందుకు నాకు తెలియక అడుగుతా. పేదలకు నువ్వు సహాయం చేయి, పేదలను అభివృద్ధి చేయి. ఏంటి మన ఒక ఎంప్లాయీని కూడా కోఆపరేట్ చేయి. వాళ్ళని కూడా రైతులు కూడా ఏదో వ్యవస్కారం చేయి. మహిళలు వాళ్ళకి ఒక ఏ ఉంటాయి చూడ, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఈ ప్రభుత్వం చాలా మంచిది, చాలా మంచిది నాకు తెలుసు. నమస్తే బ్రదర్, మీ పేరు? భక్తుల బాలు అండి. పార్టీలో యాక్టివ్గా తిరుగుతారు, తెలుగుదేశం పార్టీలో. ఉదయం నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు హ్యాపీగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది కదా, క్రౌడ్ కంట్రోల్ అయితే అవ్వట్లేదు. ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? ఏం లేదండి, ఇట్లా చూడండి, ఆ ముసలి వాళ్ళకి పెట్టాలని, పేదవాళ్ళకి పెట్టాలని మా ఎయిమ్ అండ్ ధ్యేయము. పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టడమే మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. పేదల ప్రభుత్వం ఇది.
అది మా పార్టీ యొక్క ధ్యేయము, లక్ష్యము. పబ్లిక్ సాటిస్ఫైడ్గా ఉన్నారా? నెంబర్ 1గా ఇప్పుడు అక్కడ చూస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కుర్రవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఈ ముసలి వాళ్ళు ఆ లైన్లో నించోలేని వాళ్ళని కూడా లోపలికి రమ్మని చెప్పి లోపల ఇప్పించి టోకెన్లు ఇప్పించున్నాం. మేము తీసుకున్నాం బాధ్యత, ఎందుకంటే వాళ్ళు నడవలేరు. అలాంటి వాళ్ళ కోసం మేము ఏదైనా చేయగలం. వెల్ డన్, నెంబర్ 1, వెల్ అండ్ గుడ్.